హలో. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఇప్పుడు ప్రెజెంట్ చాలా హ్యాపీగా ఉన్నానండి. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 1 మంత్ ఓకే. 1 మంత్ క్రాస్ అయింది. 1 ½ మంత్ అయింది. ఈ 1 ½ మంత్‌లో నాకు 1,000 సబ్స్క్రైబర్స్ ఎలా వచ్చారు అని చాలా మందికి డౌట్ ఉంది. నా పర్సనల్‌గా కూడా మా కజిన్స్ అలాగే నా రిలేటివ్స్ కూడా చాలా షాక్ అయ్యి నాకు కాల్ చేసి అడిగారు. 1,000 సబ్స్క్రైబర్స్ ఎలా వచ్చారు? మీరేమైనా ఎవరైనా అడిగారా? ఏంటి అసలు ప్రాసెస్ ఏంటి? అని చెప్పి చాలామంది అడిగారు. నేనైతే మీకిప్పుడు చెప్పబోతున్నాను. అంత తక్కువ టైంలో నాకు 1,000 సబ్స్క్రైబర్స్ ఎలా వచ్చారని. ఫస్ట్ ఏంటంటే, నేను ఛానల్ క్రియేట్ చేసినప్పుడు నేను చాలా స్లోగానే ఉన్నా. అంటే ఫస్ట్ షార్ట్స్‌తోనే స్టార్ట్ చేశాను నేను. స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఫస్ట్ వీడియోస్‌లోనే చాలా హై రీచ్ వచ్చింది. అంటే 700, 800 అలా వచ్చేది. నేను అది చూసినప్పుడు నేను ఓకే. షార్ట్స్‌లో ఇంత ఈజీ. సబ్స్క్రైబర్లతో సంబంధం లేదు. నాకప్పుడు 150తో ఆగిపోయారండి నాకు సబ్స్క్రైబర్లు. అప్పుడేమైందంటే వెంటనే ఈ రీచ్ అవ్వడం, నాకు ఆ వ్యూస్ రావడం, నేను కొంచెం నాకు కొంచెం బూస్టప్‌లా అనిపించింది. సరే యూట్యూబ్‌లో కొన్ని వీడియోస్ అప్‌లోడ్ చేద్దామని. కానీ లాంగ్ వీడియో ఎలా స్టార్ట్ చేయాలో నాకు అర్థం కాలేదు. సో, నా ఇంట్రొడక్షన్ వీడియో చేద్దామని నేను అనుకున్నాను. కానీ నేనెవరో తెలియని వాళ్ళకి నా ఇంట్రొడక్షన్ వీడియో అంత యూజ్‌ఫుల్ అవ్వదని అనిపించింది. ఎవరు అంతగా పెద్ద పట్టించుకోరని అనుకున్నాను. సో, అప్పుడు రీసెంట్‌గా అంటే ఆ టైంలో మా హస్బెండ్ బర్త్‌డే ఉండడంతో మేము షాపింగ్‌కైతే వెళ్ళాం నేను మా అబ్బాయితో. దానికి కూడా బానే వచ్చినాయి వ్యూస్. నాకు సబ్స్క్రైబర్లు అప్పుడు లేకపోయినా నాకు వ్యూస్ అయితే ఎక్కువొచ్చినాయి సబ్స్క్రైబర్ల కన్నా. ఓకే. ఇలా కంటిన్యూ చేద్దాం అని ఫ్యామిలీవే నేను పెట్టడానికి ట్రై చేశాను. బయటికెళ్ళినప్పుడు, నెక్స్ట్ లేపోతే అజయ్ గారు ఊరెళ్ళినప్పుడు ఇలాంటి వీడియోస్ అప్‌లోడ్ చేయడానికి ట్రై చేశాను. తర్వాత నేను మళ్ళీ అంటే అలా ఎన్ని రోజుల్లో చేయగలుగుతాం? మనం అలా చేయలేం కదా! సో, నేను ఒక యూట్యూబ్ క్రియేటర్స్ అందరం కలిసి ఒక గ్రూప్‌లో ఉన్నాం. మాకొక అడ్మిన్ ఉన్నారు. ఆ అడ్మిన్ మాకు చెప్పేవి కొన్ని అంటే ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేయడం. ఇంకా యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ ఏవైతే అప్పుడు అప్డేట్ అయిన ఏమైనా విషయాలుంటే యూట్యూబ్ గురించి అవి మాకు షేర్ చేసి కొంచెం మాకు చాలా సపోర్టివ్‌గా ఉన్నారు మా అడ్మిన్ స్వాతి గారు. మనలో చాలా మందికి తెలుసు. అయితే ఆవిడ కూడా ఆ గ్రూప్‌లో వాట్సాప్ గ్రూప్‌లో ఏముంటదంటే అండి, మేము పెట్టిన వీడియోస్‌కి ఎలాంటి రీచ్ వస్తదని ఆవిడ కొంచెం మాకు చెప్తారు. నెక్స్ట్ కంటెంట్ ఎలా ఉంది? అప్‌లోడ్ చేసే విధానం ఎలా ఉంది? థంబ్‌నెయిల్ ఎలా ఉంది? వాయిస్ ఎలా ఉంది? ఇంకా కంటెంట్‌లో ఎలా ఏమైనా ఇంప్రూవ్ చేయాలా? లైటింగ్ ఎలా ఉంది? వీడియో ఎలా ఉంది? క్వాలిటీ ఇవన్నీ చూస్తారనమాట. చూసి మాకు మళ్ళీ చెప్తారు. అదొక ప్లస్ పాయింట్ అయింది నాకు. నెక్స్ట్ మేమందరం క్రియేటర్స్. ఒకళ్ళకొకళ్ళని చాలా సపోర్ట్ చేసుకున్నామండి. అదైతే నేను మా క్రియేటర్స్‌కైతే నేను చాలా థాంక్స్ చెప్తాను. ఏదైనా ఒకవేళ అందులో మనకు మిస్టేక్ ఉంటే చెప్పడం, లేదంటే మనల్ని బావుందంటే ఎంకరేజ్ చేయడం ఇలా అయితే చేశారు. నెక్స్ట్ మోస్ట్‌లీ మా హస్బెండ్ అండి. చాలా సపోర్టివ్‌గా ఉంటారు. ప్రతి వీడియోకి కూడా ఫస్ట్ వ్యూ అయితే ఆయనదే ఉంటది. ఆయనెంత బిజీగా ఉన్నా నా వీడియోస్ వాటిలో కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. మళ్ళీ ఆయనొచ్చిన తర్వాత నేను ఇంకా బూస్టప్ అవుతాను. ఇంకా ఎక్కువ వీడియోస్ అప్‌లోడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. నేను అగ్రికల్చర్ బ్యాక్‌గ్రౌండ్ కాబట్టి నాది. నాకు అగ్రికల్చర్ మీద ఉన్న నాలెడ్జ్ నాకు ఇంకా వేరే దాని మీద ఎక్కడా లేదు. సో, అయితే నేను అగ్రికల్చర్ మీద పెడదామని చెప్పేసి ఫస్ట్ ఒక ప్యాడీ ఫీల్డ్ కోసం అయితే పెట్టాను. దానికి తక్కువ వ్యూసే వచ్చినియి. తర్వాత చెరుకు పెట్టా. దానికి కూడా తక్కువ వ్యూస్ వచ్చినియి. తర్వాత చెరుకు బెల్లం ప్రాసెస్ అది పెట్టినప్పుడు దానికి మళ్ళీ వ్యూస్ వచ్చినియి. అది నేను కొన్ని రోజులు అది పెట్టి నేను ఇంకేం అప్‌లోడ్ చేయలేదు. అలా ఉండిపోయానన్నమాట. నాకు మళ్ళీ వేరే ఫీల్డ్‌కెళ్ళడానికి నాకు కొంచెం టైం పట్టింది. కొంచెం పర్సనల్ విషయాల్లో, కొంచెం ఇంట్లో విషయాల వల్ల నేను ఫీల్డ్స్‌కి వెళ్ళడానికి అవ్వలేదు నాకు. కానీ ఉన్నాయి. ఇంకా చాలా వీడియోస్ ఇప్పటి నుంచి నేను అప్‌లోడ్ చేయబోతున్నాను. చాలా క్రాప్ గురించి గానీ, లేదంటే ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇప్పుడు బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి జాబ్స్ గురించి కానీ, ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు నన్ను కన్సల్ట్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ ఎంఎస్సీకి దేనికైనా ప్రిపేర్ అవుతున్నా కూడా ఆల్రెడీ మా దగ్గర తెలిసిన వాళ్ళున్నారు. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ కూడా చాలామంది గైడ్ చేస్తున్నారు. నేను మీకేమైనా హెల్ప్ చేయగలుగుతాను. మీరు నన్ను ఎప్పటికైనా అడగొచ్చు. అది విషయం అనమాట. ఇలా వెళ్తున్నప్పుడు నాకు సబ్స్క్రైబర్స్ అనేది సడెన్‌గా రైజ్ అయ్యారనమాట లైన్‌గా. నాకు వ్యూస్ పెరగడం స్టార్ట్ అయింది. అలాగే సబ్స్క్రైబర్లు కూడా పెరగడం స్టార్ట్ అయ్యారు. అలా అయినప్పుడు నేను చాలా
చాలా బూస్టప్గా అనిపించింది నాకు నిజంగా. చాలా నాకు ఇప్పుడు 1275 మెంబర్స్ ఉన్నారు నా సబ్స్క్రైబర్స్. నేనైతే చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను. వాళ్ళు నా నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేసే నన్ను సబ్స్క్రైబ్ చేశారని అనుకుంటున్నాను నేను వాళ్ళని రీచ్ అవ్వే కంటెంట్ అయితే నేను మీకు ఇప్పటి నుంచి నేను ఖచ్చితంగా ఇస్తాను. మీరు నాకు సపోర్ట్ చేయండి. నేను ఖచ్చితంగా మంచి వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేయబోతున్నాను. ఇప్పటి నుంచి కూడా ఫ్యామిలీ రిలేటెడ్ ఈ కంటెంట్తో పాటు ఫ్యామిలీ రిలేటెడ్, అలాగే వైఫ్ అండ్ హస్బెండ్స్, అలాగే బేబీ పేరెంటింగ్ ఇలాంటివి కూడా నేను కొన్ని అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ 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 నా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అలాగే ఫస్ట్ మీకు కూడా వచ్చే చిన్న చిన్న టిప్స్ ఏంటంటే, మనకి ఒక కంటెంట్ మీద స్టిక్ అవ్వండి. వీడియో చేసేటప్పుడు ఒక కంటెంట్కి స్టిక్ అవ్వండి. స్టార్టింగ్లో మానిటైజేషన్ అయ్యే వరకైనా ఒక కంటెంట్ మీద మనం కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే కొంచెం డెవలప్ అవుతుందండి ఛానల్ కూడా. చాలామంది ఛానల్ గ్రోత్ లేదని చాలా వరకు బాధపడుతూ ఉంటారు. వద్దండి, అలా బాధపడద్దు. నేను కూడా కొత్త క్రియేటర్ని. నాకు కూడా అంత నాలెడ్జ్ లేదు యూట్యూబ్ గురించి, కానీ తెలుసుకుందాం. మనకి ఆల్రెడీ అడ్మిన్స్ ఉన్నారు, చాలా వరకు టెక్ ఛానల్స్ ఉన్నాయి. వాటిని చూద్దాం, అబ్జర్వ్ చేద్దాం. అందరూ ఛానల్ ఎలా క్రియేట్ చేస్తున్నారు, వీడియో ఎలా ఉంటుంది, కంటెంట్ ఎలా చేస్తున్నారు, మనం కూడా అబ్జర్వ్ చేసి మనం అప్లోడ్ చేద్దాము. అయితే ఒక కంటెంట్ని తీసుకోండి, మీకు బాగా తెలిసిన కంటెంట్ని ఒకటి తీసుకోండి. దాని మీదే మీరు ఫోకస్ ఉంచండి. అప్పుడప్పుడు మనం పర్సనల్ బ్లాగ్ చేసినా పర్వాలేదు. మ్యాక్సిమం మనం ఒక కంటెంట్కి స్టిక్ అవుదాం. తర్వాత థంబ్నెయిల్ ఎలా చేసుకోవాలి నేర్చుకుందాం. మ్యూజిక్ ఎలా పెట్టుకోవాలి, షార్ట్స్ ఎలా చేయాలి, ఇలాంటివన్నీ నేర్చుకుని ఒకరు హెల్ప్ చేసుకుంటూ చేద్దాం. మీరు కూడా ఒకవేళ కొత్త క్రియేటర్స్ అయితే మా అడ్మిన్ ఉన్నారు ఆల్రెడీ, స్వాతి గారు. మీరు ఎవరైనా కావాలంటే ఒకసారి మీరు ఛానల్ మీరు ఎవరైనా కమెంట్ చేస్తే ఖచ్చితంగా మీకు నేను రిఫర్ చేస్తాను. ఆవిడ చాలా బాగా చెప్తున్నారు అన్నీ కూడా. నేనైతే ఆవిడ దగ్గరే తెలుసుకుంటున్నాను. సో మీకు కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు ఏమీ డౌట్స్ మీరేం టెన్షన్ పడక్కర్లేదు. స్వాతి గారు చాలా బాగా చెప్తారని. సో ఏం చేస్తారంటే, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ చేయండి. మీరు ఎవరైనా మా గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే కనుక నాకు కామెంట్ చేస్తే నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. స్వాతి గారికి మీ లింక్ అయితే నేను పంపిస్తాను ష్యూర్గా. ఓకేనండి. సో ఇంకా ఫైనల్గా చెప్పాలంటే మా ఫ్యామిలీ అండి, మా ఫ్యామిలీ మొత్తం అందరూ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. ఇప్పుడు కూడా నాకు ఎవరైనా ఫోన్ చేసి బాగా మాట్లాడుతున్నావు అమృత అని, వాయిస్ కూడా బాగుందని నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. నేను చాలా టెన్షన్తోనే స్టార్ట్ చేశాను ఛానల్ అయితే, కానీ ఇప్పుడు నేను చాలా ధైర్యంగానే ఉన్నాను. ఇంకా ఇదైతే నేను గివప్ ఇవ్వాలనుకోవట్లేదు. ఎన్ని రోజులు అవుతుందో అవనవండి, కానీ కంపల్సరీ నేనైతే సక్సెస్ అయితే చూపిస్తాను నేను త్వరలోనే. నా వీడియోస్ అన్నీ చూసి నాకు సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ ఇలాగే నాకు సపోర్ట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.